నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాన్వకేషన్ ఉత్సవం కోసం వర్సిటీ క్రీడా మైదానంలో భారీగా ఏర్పాట్లు చేశారు. క్రీడా మైదానంలో భారీ టెంట్లు వేయగా వర్సిటీ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారానికి రంగులు, రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఐసిటి మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీహరి చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక స్నాతకోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు బీసీ ఆచార్య యాదగిరిరావు తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 16 విభాగాల్లో గోల్డ్ మెడల్స్, 7 విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 156 మందికి పీహెచ్డీ పట్టాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఇవ్వనున్నట్లుగా స్పష్టం చేశారు. ఆయన 2006లో ప్రారంభమైన వర్సిటీకి 2013లో మొదటి స్నాతకోత్సవం జరిగిందన్నారు. యూనివర్సిటీలో 24 విభాగాల్లో 31 కోర్సులు ఉన్నాయని వీసీ తెలిపారు. డిచ్పల్లి ప్రధాన క్యాంపస్తో పాటు సారంగపూర్ ఎడ్యుకేషన్, బిక్కనూరు దక్షిణ ప్రాంగణాలు, 109 అనుబంధ కళాశాలలు ఉన్నట్లు వివరించారు. 2014 నుంచి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 15,557 మంది, డిగ్రీలో 60,660 మంది, బీఈడీలో 10,079 మంది విద్యార్థులు డిగ్రీ పూర్తి చేశారని వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు వివరించారు.